ప్రారంభం నుండి కూడా అవ్వమ్మ సాతానికి చోటిచ్చింది. దేవుడు వద్దన్న పండు తినడానికి, దేవుడు చేయొద్దన్న పని చేయడానికి అపవాది చోటిచ్చింది. ఏమండి, ఈ సాతానుడు వచ్చాడు, అవ్వమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆయనకి అవకాశము చెప్పాలి. దేవుడు చేయొద్దన్న పని నాకు చెప్తున్నావేంట్రా సాతానుడా, బయటకు పోరా అంట మానేసి ఏమిచ్చింది? ఇవిడి చోటిచ్చింది. అవునా? ఇది నిజమా? ఈ పండు తింటే మేము దేవతలం అయిపోతామా? ఈ పండు తింటే మేము సర్వశక్తిమంతులం అయిపోతామా? దేవుడి కంటే గొప్పలం అయిపోతామా అని అబద్ధం చెప్పినప్పుడు అవన్నీ పక్కన కూర్చోబెట్టి నువ్వు కొట్టింది. ఏమిచ్చింది ఆవిడ? చోటిచ్చింది. కాబట్టి అనుదినము వచ్చాడంట. ఒకరోజు జరిగిన ప్రక్రియ కాదు. అపవాదితో అవ్వమ్మ రోజు చోటిచ్చింది. వాడు రోజు మాట్లాడుతాడు. వచ్చి ఆమెను ఏం చేస్తున్నాడంటే మెల్ట్ చేస్తున్నాడు. ఆమె ఆలోచనలు మార్చేస్తున్నాడు. ఆమె పద్ధతిని మార్చేస్తా ఉన్నాడు. ఒక దినాన్ని ఏం చేసిందంటే వద్దన్న పండు కోసుకుని చెప్పండి తినేసింది. ఆడు భయపెడతాకు రాడు, మిమ్మల్ని భ్రష్టులు చేయడానికి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది మిమ్మల్ని భయపెడతాకు రాడు, భ్రష్టులుగా చేస్తాడు. ఎలాగ చేస్తాడంటే మీ చేతే పాపం చేయిస్తాడు, మీ చేతే చేయకూడని నీచ కార్యాలు జరిగిస్తాడు, మీ చేతే వెళ్ళకూడని స్థలాలకు మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీ చేతే చూడకూడని అనేక విషయాలు మీ కంటికి చూపిస్తాడు. అపవాది మీ మనసులు, మీ హృదయాలు, మీ జీవితాన్ని పాడు చేస్తాడు. అది మెయిన్ ఉద్దేశం. మిమ్మల్ని భయపెడతాడికి ఏమవుతుంది?